అందరికీ నమస్తే. భగవానుడు అందించిన భగవద్గీత నుండి మరొక శ్లోకాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకానికంటే ముందు చెప్పిన భగవద్గీత శ్లోకాలు భగవద్గీత ప్లేలిస్ట్లో మన ఛానల్లో ఉన్నాయి. మరి ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్టయితే ఆ శ్లోకాలన్నీ కూడా మళ్ళీ మనం వినవచ్చు. మరి 2వ అధ్యాయము 69వ శ్లోకాన్ని మనము తెలుసుకుందాం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. ఇది 2వ అధ్యాయం 69వ శ్లోకం. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. సమస్త ప్రాణులకు ఏది చీకటి రాత్రో దానిలో జ్ఞాని మెలకుతో ఉంటాడు. సామాన్యులకు మెలకుతో ఉండే సమయము యోగులకు రాత్రితో సమానమవుతుంది. ఇంకా సంపూర్ణ వివరణ చూద్దాం. ఒకానొక అజ్ఞాని ఏ ఇంద్రియ విషయ భోగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడో, ఏ అశాశ్వతమైన సుఖదుఖాలలో మునిగి తేలుతూ ఉంటాడో, ఒకానొక జ్ఞాని వాటి పట్ల అనాసక్తితో నిద్రిస్తున్నట్టుగా, సామాన్యుడు నిద్రిస్తున్నట్టుగా అనాసక్తిగా ఉండే పారమార్థిక ఆత్మతత్వ విషయాలలో ఒకానొక జ్ఞాని ఆసక్తిని కలిగి మెలకువగా ఉంటాడు. అజ్ఞాని అయిన సామాన్య మానవుడు పగలు శ్రమించే కార్యకలాపాలను ఒకానొక యోగి వ్యర్థమైనవిగా రాత్రిగా భావిస్తాడు. అందరూ విశ్రాంతిగా నిద్రించే రాత్రిని తన యోగ సాధనను, ధ్యాన సాధనను కొనసాగించే పగలుగా భావిస్తాడు. రామకృష్ణ పరమహంస ఒక చక్కటి ఉపమానం చెప్పారు. లోకంలో ఎందరో మనుషులు ఉన్నారు. వీళ్ళంతా వివిధ వృత్తులలో, వివిధ ఉద్యోగాలలో, వివిధ స్థాయిలలో ఉంటారు. ఒకరు జమీందారు, ఒకరు సంసారి, ఒకరు అధికారి, ఒకరు కళాకారుడు. వీరంతా సున్నాల వంటి వారు. సున్నాకి తనంతట తనకు విలువ ఉండదు. దాని ముందు 1 పెడితేనే సున్నాకు విలువ. అలాగే మనుషులకు ఆత్మవిద్య, యోగత్వం ఉంటేనే విలువ. అది లేకపోతే వారు సున్నాతో సమానమే. కనుకనే ముందు ఆత్మవిద్యను తెలుసుకోవాలి. ఆ తర్వాతనే ఏ ప్రాపంచిక విద్య అయినా రాణించేది. కనుకనే అజ్ఞానులు మేలుకొని ఉండే విషయ భోగాలలో జ్ఞానులు నిద్రిస్తారు. అజ్ఞానులు నిద్రపోయే ఆత్మ విషయంలో జ్ఞానులు మేలుకొని ఉంటారు. ఇది భగవద్గీత 2వ అధ్యాయం 69వ శ్లోకం యొక్క సంపూర్ణ వివరణ. ఇంతటి జ్ఞానాన్ని అందించిన కృష్ణ పరమాత్మకి, వేదవ్యాసులకి, బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.